హాయ్ గాయ్స్, అంతా మీరంతా బుజ్జిలా బజ్జిలా? కల్కి మూవీ బుజ్జిలా బజ్జిలా కాదా? సో దెర్ ఈస్ అ కీ, ద మూవీ నేమ్ ఈస్ కల్కి. సో నేను కల్కి మూవీ వాచ్ చేయడం జరిగిందండి. సినిమాలో నేను స్టార్టింగ్ నుంచి నెగిటివ్ వెతికా ప్రభాస్ గారి గురించి, బట్ నో మోర్ నెగిటివ్స్. సినిమా నాకు తెలిసి ప్రభాస్ అదే దాన్ని ఏమంటారు, మన సినిమా ఉంది కదా, అదేది బాహుబలి అమ్మ మొగుళ్ళ తీసినట్టు సినిమాని, అర్థమైందా? డైరెక్టర్ మరొక జూనియర్ రాజమౌళి అండి. సినిమాలో మీరు ఎక్కడన్నా డిసప్పాయింట్ అవుతారే ఛాన్సే లేదు. నేను చెప్పే రివ్యూ 99% అబద్ధం అవ్వచ్చు, అర్థమైందా? కానీ 101% మూవీ హిట్. 1500 CR ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది, అర్థమైందా? ఆయన ఒక పెద్ద మనిషి కూడా చెప్పాడు ప్రభాస్ గారి సినిమాలు కలెక్ట్ చేస్తాయని. అందుకే నేను కూడా రివ్యూ చెప్పడం మానేద్దాం అనుకున్నా, లాస్ట్ టైం మూవీ అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇంకో 10 ఏళ్ళు తొక్కాల ప్రభాస్ గారిని అని ఒక కెమియో డైలాగ్ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు కూడా గుడ్డు కావాలంటే రాజమౌళికి తెప్పించుకోండి, రాజమౌళి గుడ్డు సప్లై చేస్తూ ఉన్నాడు సినిమాల్లో. కానీ ఒకటి ఉంటుంది, అర్జునుడు ఎవరు? అర్జున్ రౌడీయా లేకుంటే అర్జున అనేటువంటిది ఇది మీరే వెళ్ళి చూడండి స్వయంగా. బట్ ఆఫ్టర్ ఆల్ ద సేమ్ థింగ్, నేను ఒక మూవీలో మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసిన. ప్రభాస్ గారి కాలు ఇరుక్కుపోవడం జరుగుతుంది, కానీ ఆ కాలు ఎట్లా తీసుకున్నాడనేది తెలీదు. ఇంకో విషయము, 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవరైనా వాడారా అని అంటే నాగార్జున. నిజంగా ప్రభాస్ అన్న ఒక 20 minutes తర్వాత వస్తాడు ఇంట్రడక్షన్, అద్దరిపోయింది ఇంట్రడక్షన్. కానీ క్లైమాక్స్ 20 minutes వస్తాడు మళ్ళీ. ఓలో విజయ్ దేవరకొండ అన్న కల్టు వయ్యా, సూపర్ డూపర్ హిట్. నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి, అందులో ఇదో నెంబర్ 1 సినిమా అనుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే కమల్ హాసన్ గారికి యాక్టింగ్ కానీ, అలాగా అమితాబ్ బచ్చన్ గారు కానీ, ఆర్జీవి గారు కానీ, అసలు ప్రతి ఒక్కరు హైలైట్ పోయి. అసలు క్యారెక్టర్స్ అంటే ఇంత పెద్ద సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వీళ్ళని ఎందుకు పెట్టారు అనుకున్నా, కానీ సినిమా చూస్తే అర్థమైపోతుంది భయ్య. ఇంటర్వెల్ ముందే అయితే ఒక లెవెల్ ఉంటే, ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్ తీసుకెళ్లారు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. బుజ్జే ఐమాక్స్కి వచ్చింది. మామూలుగా ఇంతసేపు లాగ్స్ ఇట్లా అన్నీ చేసుకున్నాం అనమాట. ఐమాక్స్లో ఈరోజు అట్రాక్షన్ ఏంటంటే బుజ్జి అనమాట. ఫుల్ క్రౌడ్ భయ్య, ఎక్కడ ఏ థియేటర్ చూసినా కూడా ఫుల్ క్రౌడ్. నాకు తెలిసి ఒక 1 week అయితే హౌస్ఫుల్ భయ్య ఎక్కడైనా కూడా. చాలా బాగుంది. అంటే ఒక సినిమాకి సంబంధించి అయితే నాకు తెలిసి అయితే సూపర్ అన్నంగా, అసలు చెప్పక్కర్లే లేదు. అసలు ప్రతిదీ కూడా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. అలాగే దీపికా పడుకొనే అసలు ఆ గ్లామర్ నిజంగా సినిమాలో అందరినీ చాలా బాగా చూపించారు అన్న. గ్లామర్తో పాటు అలా యాక్టింగ్ కానీ చాలా ప్రతి డిఫరెంట్ రోల్స్ సూపర్ అన్న. ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఆర్జీవి గురించి ఏం చెప్తాం భయ్యా? ఆర్జీవి గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్నా కూడా ఆ క్యారెక్టర్ అయితే అల్టిమేట్, బాగా ఎంజాయ్ చేసినాం. అసలు ప్రతి ఒక్కరు బ్రహ్మానందం గారిది కానీ, అసలు విజయ్ దేవరకొండ క్లైమాక్స్ ఆ 20 minutes అయితే రచ్చ భయ్యా, సూపర్ నిజంగా. కాస్ట్యూమ్ డైరెక్టర్ సార్, మన ఇండియన్ సినిమా గొప్పతనాన్ని, మన ఇండియన్ సినిమా బ్లాస్టింగ్ హాలీవుడ్కి బ్లాస్ట్ అయిపోతుంది అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పమని ప్రభాస్ ఇక్కడ అవును భయ్యా, మామూలుగా లేదు సినిమా అయితే. అసలు ఆయన ఎవరోజు విలక్షణ నటుడు. అసలు ఆ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి 1 year పట్టిందంటే, అంత ఛాలెంజింగ్ క్యారెక్టర్. అసలు పవర్ఫుల్ రోల్స్ అంటే కల్కి సినిమా అని చెప్పుకోండి. ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్ పవర్ఫుల్ రోల్. సెకండ్ హాఫ్లో అయితే ఏ సర్ప్రైజ్ ఏ నిమిషంలో వస్తుందో, ఏ బ్లాస్టింగ్ ఏ నిమిషంలో వస్తుందో తెలియదు.